టాప్ కమెడియన్ 350కి పైగా సినిమాలు చేసిన నటుడు కన్నుమూత. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం. అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడంటే కనుక ఎవరికి టాలీవుడ్, బాలీవుడ్ అన్నట్టు ఎవరికి యాక్టర్స్ అయితే కనుక వాళ్ళకు ఉంటూ ఉన్నారు కమెడియన్స్. కానీ ఒకప్పుడు దూరదర్శనం వచ్చే సమయంలో అయితే కనుక అందరు యాక్టర్లని కూడా గుర్తుపెట్టేవారు. అందరు కమెడియన్స్ కూడా అందరికీ గుర్తుండేవారు. ఎందుకంటే అందులో ఉండే ప్రసారాలు ఒకటే ఎక్కువగా హిందీ కానీ ఇవి కానీ వస్తూ ఉండేవి కాబట్టి. సో అలాంటి వారిలో అప్పటి ప్రముఖ కమెడియన్ నటుడు కన్నుమూత. పండగ పూట ఇండస్ట్రీలో విషాదం. పండగ పూట చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రానీ, ఆయనకి 84 సంవత్సరాలు, ఆయన కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. గోవర్ధన్ అస్రానీ 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్గా, సపోర్టింగ్ యాక్టర్గా హిందీ సినిమాల్లో రాణించారు. మేరే ఆప్ని, కోషిష్, బావర్చి, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే, చోటీ కీ బాత్ లాంటి మూవీల్లో నటించారు. బ్లాక్ బస్టర్ షోలేలో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఈ సినిమా అయితే అందరికీ ఎక్కువగా తెలిసి ఉంటుంది. షోలేలో ఆయన మరణ వార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక అస్రానీ కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. సాధారణంగా ఏంటంటే అప్పటి జనరేషన్ అయితే చాలా వరకు గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పటి జనరేషన్ అయితే కనుక కాస్త మీమ్స్లో అయితే చూస్తూ ఉంటారు. ఇలాంటి మీమ్స్లో అయితే వేయడం జరుగుతూ ఉంటుంది. ఈయన 350కి పైగా సినిమాల్లో నటించారు.